చిన్న రూల్ గుర్తుపెట్టుకుందాం చూడండి. ఇప్పుడు చూడండి 11 ఎంత చెప్పండి, 121. ఇది ఓకేనా? ఇక్కడ చూడండి ఒక హింట్ ఫాలో అవుతుంది. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2. కాబట్టి 1 2 రాసి మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్లో వెళ్ళిపోతుంది. చూడండి 111 ఇంటూ 111 చూడండి. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది అంటే 1 2 3 2 1 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి 1 2 3 4 ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది చెప్పండి, 1 2 3 4 ఉంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, 1 2 3 4 3 2 1. ఇంతవరకు ఓకేనా? మనకి ఇప్పుడు ఏమి ఇస్తాడంటే చూడండి, ఈచ్ డిజిట్ ఆఫ్ ఏ 9 డిజిట్స్ నెంబర్ ఇన్ ఈజ్ 1. ఇట్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద రిజల్టింగ్ నెంబర్? ఓకే, 9 అంకెల సంఖ్య యొక్క ప్రతి అంకె 1 ఉందంట, అది తనంతట తానుగా గుణించబడుతుంది. ఫలిత సంఖ్య యొక్క అంకెల మొత్తం ఎంత? క్వశ్చన్ అర్థమైందా? ఓకే, ఒక 9 డిజిట్స్ నెంబర్ ఉంది, ప్రతి ఒక్క డిజిట్ ఎంత అంటే 9 అంట. మళ్ళీ అదే నెంబర్ని దేంతో డివైడ్ చేస్తున్నాం? ఇంటూ చేస్తున్నాం. దేంతో? అదే నెంబర్తో ఇంటూ చేస్తే వచ్చే రిజల్టింగ్లోని సమ్ ఎంత అంటున్నాడు. అంటే మనకి ఇచ్చిన వాల్యూ చూడండి ఏమి ఇస్తున్నట్టు, 1 2 3 4 5 6 7 8 9 ఇంటూ మళ్ళీ అదే కదా నెంబర్ డివైడ్, ఇంతే కదా? అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, 1 2 3 4 5 6 7 8 9. నెక్స్ట్ 8 7 6 5 4 3 2 1. వీటి మొత్తం ఎంత అంటున్నాడు. అదే కదా ఇచ్చిన నెంబరు. అంటే జనరల్గా చూడండి మొత్తం యాడ్ చేయాలి. అంటే నేను చేయక్కర్లేదు, మనం చూడండి క్వశ్చన్ అర్థమైంది కదా. మొత్తం 1 ఉంటాయి, ఎన్ని ఉంటాయంటే 9 ఉంటాయి. వాటి మొత్తం ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి వీటి మొత్తం ఎంత అని చెప్పండి, 4. వీటి మొత్తం చూడండి ఒకసారి ఆలోచించండి. ఈ 3 పక్కన పెట్టేయండి. ఇక్కడ చూడండి ఏమొస్తుంది చెప్పండి, 6. 6 ప్లస్ 3నే కదా. ఇక్కడ చూడండి ఏమవుతుంది, 2 ప్లస్ 2 ఉంది. ఇక్కడ గమనించండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత వచ్చింది చెప్పండి, 4 పక్కన పెట్టేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 12 ప్లస్ 4 ఎంత? ఎంతమా? 16. ఇక్కడ ఎంత వచ్చింది చెప్పండి, 9. ఇక్కడ కూడా ఎంత వచ్చింది చెప్పండి, 4. హింట్ అర్థమైందా? 2 డిజిట్స్ ఉన్నప్పుడు స్క్వేర్ అయింది, 2 స్క్వేర్. 3 డిజిట్స్ ఉన్నప్పుడు 3 స్క్వేర్. 4 ఉన్నప్పుడు 4 స్క్వేర్. అంటే 5 ఉన్నప్పుడు 5 కదా. అంటే 9 స్క్వేర్ ఎంత చెప్పండి, 81 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఆన్సర్ ఎంత? 81. చూడండి 9 డిజిట్స్ ఇచ్చాడు కదా, 9 అంకెలు ఉన్నాయి కాబట్టి 9 స్క్వేర్ ఎంత అంటే ఆన్సర్ ఎంత అంటే 81. ఇది కూడా సమ్ చేసిన మనకు వచ్చే ఆన్సర్ ఎంత, 81 అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైంది కదా. రాసుకున్నాక 7th వన్ ట్రై చేయండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి క్వశ్చన్. 7th వన్ ఏమి ఇచ్చాడు, ఇది అర్థమైంది అందరికీ? ఇన్ కేస్ చూడండి మా క్వశ్చన్ ఎలా వస్తుందా అంటే ఇదే క్వశ్చన్ చూడండి. ఇక్కడ 9 బదులు 7 ఇచ్చాడు అనుకోండి, 7 అంకెలు ఉన్నాయి, ప్రతి అంకె 1 ఉన్నాయి. వాటి మొత్తం ఎంత అన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, 49. 6 ఇస్తే 36, 10 ఇస్తే కాన్సెప్ట్ అర్థం కదా, 5 ఇస్తే 25. మా జనరల్ చూడండి ఇదే క్వశ్చన్ తెలియలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి ఖచ్చితంగా. ఇప్పుడు మనం డిస్కస్ చేయకుండా ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు 5 ఇచ్చినప్పుడు 1 2 3 4 5 4 3 2 1 రాసి మళ్ళీ ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ ఇవే కదా చేసేది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏంటంటే మనకు తెలిసిన క్వశ్చన్ వస్తే ఫాస్ట్ అవుతుంది, తెలియని క్వశ్చన్ వస్తే చేయగలం, కానీ అక్కడ ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏ క్వశ్చన్ వస్తుందో చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. ఏమి ఇస్తాను చెప్పండి. ఏ హ్యాజ్ ఏ సమ్ కాయిన్స్, హీ గివ్ హాఫ్ ఆఫ్ ద కాయిన్స్ అండ్ 2 more to B. B gives half of the coins and 2 more to C. C gives half of the coins and 2 more to D. The number of coins D has now is the smallest 2 digits number. How many coins does A have in the beginning? A వద్ద కొన్ని నాణ్యాలు ఉన్నాయి, అతడు సగం నాణ్యాలు మరియు మరో 2 నాణ్యాలు Bకి ఇస్తాడు. B అతడు సగం నాణ్యాలు మరియు మరో 2 నాణ్యాలు Cకి ఇస్తాడు. C నాణ్యాల్లో సగం మరియు Dకి మరో 2 నాణ్యాలు ఇస్తాడు. D వద్ద ఉన్న నాణ్యాల సంఖ్య అది చిన్న 2 అంకెల సంఖ్య అయితే Aకు ప్రారంభంలో ఎన్ని నాణ్యాలు ఉన్నాయి. క్వశ్చన్ అర్థమైందా? ఇక్కడ 4 పర్సన్స్ ఉన్నారు. ఏ అనేవాడు ఫస్ట్ ఏం చేస్తాడు చెప్పండి. ఏ అనేవాడు వాడి కనున్న నాణ్యాల్లో 1/2 + 2 Bకి ఇస్తున్నాడు. B అనేవాడు అప్పుడు వచ్చిన నాణ్యాల నుంచి 1/2 + 2 Cకి ఇస్తున్నాడు. Cకి వచ్చిన నాణ్యాల్లో 1/2 + 2 Dకి ఇస్తున్నాడు. D ఏం చేస్తున్నాడు అంట, D కాడ ఉన్న నాణ్యాలు ఎన్ని అంట, స్మాల్ 2 digits నెంబర్ అంటే 10 నాణ్యాలు ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, ఏలో స్టార్టింగ్ ఎన్ని ఉన్నాయి అన్నాడు. క్వశ్చన్ అర్థమైందా? ట్రై చేయండి. మనకాడ వాడికాడ ఎన్ని నాణ్యాలు ఉన్నాయమ్మా, ABCD కదా తీసుకోవాల్సింది, ABCD ఇంతవరకు ఓకేనా. ఫైనల్లీ D కాడ ఎన్ని ఉన్నాయి అన్నాడు, 10 ఉన్నాయి. అంటే ఇక్కడ D కాడ ఉన్న 10 ఉన్నాయి అంటే చూడండి మా దాంట్లోంచి 2 తీసేస్తే ఏమవుతుంది చెప్పండి,
8 అనేది చూడండి మా సికి హాఫే కదా, అంటే దీన్ని ఇంటూ 2 చేయండి 16, అంటే +2 యాడ్ చేస్తే ఎంత -2, రెండు యాడ్ చేసి తీసేస్తానే కదా 14 ఇంటూ 2 ఎంత 28, మళ్ళీ -2 చేసి ఎంత 26 డబల్ చేస్తే ఎంత వస్తుంది అంటే 52 పాయింట్స్. అర్థమైందా? చూడండి వాడి కాడ 10 ఉన్నాయా, 10 అనేది ఎప్పుడు అంటే -2 చేస్తే 8 అనేది సికి హాఫ్, అంటే సి కాడ ఎంత ఉన్నట్టు 16 ఉన్నట్టు, దానికి 2 తీసేస్తే 14 చూడండి డబల్ అనేది బి కాడ ఉన్నాయి. ఇంకోసారి చెప్పాలా చూడండి, సి కాడ డి చూడండి 10 ఉన్నాయనుకోండి, 10 నుంచి 2 తీసేస్తే 8 అనేది ఏమవుతుంది చెప్పండి, బిలో ఉన్న దాంట్లో హాఫ్ కాయిన్స్ అని, హాఫ్ అన్నప్పుడు మొత్తం కాయిన్స్ ఎంత ఉన్నా 16 ఉన్నట్టు, 16 నుంచి 2 తీసేస్తే 14 అనేది బీ కాడ ఉన్న హాఫ్, అంటే బీ కాడ ఎంత ఉన్నట్టు 28, 2 తీసేస్తే 26 అనేది చూడండి ఏలో హాఫ్, అంటే ఇక్కడ బీ కాడ ఎంత ఉన్నట్టు 52 పాయింట్స్ ఉన్నట్టు. ఓకేనా? రాసుకో. నెక్స్ట్ క్వశ్చన్ చేసే ముందు మనం డిస్కస్ చేసాం, అదొకసారి కాల్ చేద్దాం. చూడండి ఏమి ఇచ్చాడు, మనం జీరోస్ గురించి అడుగుతున్నాడు. ఏమిస్తున్నాడు, క్వశ్చన్ తప్పు ఉంది కదా, ఇది 1² ఇంటూ 2⁴ ఇంటూ 3⁶ 4⁴8 25 ఇదే కదా ఇచ్చింది క్వశ్చన్, ఇచ్చి జీరోస్ ఎన్ని ఉన్నాయి అంటున్నాం. మనం నిన్న డిస్కస్ చేసాం జీరోస్ గురించి. ఫస్ట్ చూడండి మనం డిస్కస్ చేసింది 16 ఇంటూ 25 ఇంటూ 125 ఇంటూ 625 ఇంటూ 32. దీంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయంటే ఏం చేయాలి చెప్పండి. 16 ఇంటూ 25 ఇచ్చాడు, 125 ఇచ్చాడు, 625 ఇచ్చాడు, 32 ఇచ్చి ఎన్ని జీరోస్ వస్తాయంటే ఏం చేయాలి. చూడండి దీని ఏం రాసుకోవచ్చు 2⁴. నెక్స్ట్ మా 5², నెక్స్ట్ ఇది 5³ ఇది మా 5⁴. నెక్స్ట్ మా 2⁴, అంటే 2s ఎన్ని ఉన్నాయంటే 9 ఉన్నాయి, 5s ఎన్ని ఉన్నాయి 9 ఉన్నాయి, కాబట్టి రెండు ఈక్వల్ ఉన్నాయి, కాబట్టి మనకు ఆన్సర్ ఎంత 9. లేకుంటే ఈక్వల్ లేనప్పుడు ఏం చేస్తాం, లీస్ట్ నెంబర్ తీసుకుంటాం. ఇది ఓకేనా, ఫస్ట్ మనం నేను డిస్కస్ చేసింది. రెండోది ఫ్యాక్టర్స్ చెప్పాను, 124 ఫ్యాక్టర్ ఉందనుకోండి, దీంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయని అనుకోండి. ఫ్యాక్టర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం చెప్పండి, 5తో డివైడ్ చేస్తాం. 124ను 5తో డివైడ్ చేస్తాం. చూడండి 5 2s 10 5 20 రిమైనింగ్ 24 కాదు మనకు 24 ప్లస్ మళ్ళీ ఎంత తీసుకున్నాం చెప్పండి 4 ఎక్కడిది, మళ్ళీ 24ను దేంతో డివైడ్ చేస్తాం 5తో డివైడ్ చేస్తాం. 5 4s ఎంత అంటే 20, రిమైనింగ్ ఎంత అంటే 4. ఇది ఓకే. ఇప్పుడు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 28. ఈ రెండు మోడల్స్ ఓకే కదా, క్లియర్ అక్కడ. ఇంకో క్వశ్చన్ కూడా డిస్కస్ చేసాం, ఏపీఎస్ఐలు ఇచ్చిన క్వశ్చన్ అని, ఏది జీరోస్ మీద ఐడియా ఉందా చెప్పండి. క్వశ్చన్ ఏది, నోట్స్ చూడకుండా, నేను ఐడియా ఉందా అన్నానా నోట్స్లో ఉందా అన్నానా. ఐడియా ఉందంటే నోట్స్లో గురించి కాదు మా, గుర్తుంటే చెప్పండి. ఏది అంటే నేను ఐడి చెప్పనా, 999 ఇంటూ 997 ఇంటూ 995 అండ్ సో 101 వరకు ఎన్ని జీరోస్ వస్తాయంటారు. జీరోస్ మీద ఇదే కదా డిస్కస్ చేసింది, ఎన్ని జీరోస్ వస్తాయి కదా. చూడండి 1 2 3 ఈ మోడల్ కాకుండా మనకేమి ఇస్తున్నాడంటే 1² ప్లస్ 2⁴, 3⁴6, 4⁴8 అలా ఇచ్చి మనకి ఏమి ఇస్తున్నాడు అంటే ఈ సమ్ మొత్తంలో ఎన్ని జీరోస్ వస్తాయంటాడు, ఈ ప్రోడక్ట్లో ఎన్ని జీరోస్ వస్తాయని. క్వశ్చన్ అర్థమైంది కదా. ఇక్కడ చూడండి జీరోస్ ఉండాలంటే మనం చెప్పాం కండిషన్ ఏం చెప్పండి, జీరోస్ ఉండాలంటే ఏముండాలి మా 2 కానీ 5 కానీ. ఇక్కడ మనకు తెలిసిపోతుంది చూడండి 1² ఇచ్చాడు, తర్వాత 2⁴ ఇచ్చాడు, తర్వాత 3⁴6, నెక్స్ట్ 1 మా 4⁴8, నెక్స్ట్ 1 అండ్ సో ఆన్ ఇచ్చి 25⁴50 ఇస్తున్నాడు. ఇంత దాకా ఓకేనా. ఇక్కడ చూడండి మనకు ఒక విషయం తెలిసిపోతుంది, 2 అనేది ఎక్కువ ఉన్నాయి, 4 ఉన్న 2² కదమ్మా కదా. అంటే చూడండి ఇక్కడ ఏమున్నట్టు 4⁴8 అన్న దాని అర్థం 2⁴16 ఉన్నట్టు కదా. 2s అనేవి ఎక్కువ ఉంటాయి, ఇంకా 5s మాత్రమే తీసుకుందాం. కాంబినేషన్లో 5 ఉంటే చూడండి ఇక్కడ వాల్యూ చూడండి, ఇది ఏముంటే దానికి డబల్ ఉంటుంది, 2 ఉంటే 4 ఉంటుంది, 3కి 6 ఉంటుంది, 4 ఉంటే 8 ఉంటుంది. ఇది ఓకేనా. అంటే 5కి ఏముంటుంది చెప్పండి 10. ఈ స్టెప్ ఓకేనా. నెక్స్ట్ చూడండి 2 ఇంటూ 5 అంటే 10 రాస్తున్నాను, పవర్ 20 ఓకేనా. ఎక్కడిది 10² మా 10⁻20 కదా ఉండేది. అంటే చూడండి నెక్స్ట్ ఏం చేస్తాం, 15కి ఏముంటుంది చెప్పండి 30. నెక్స్ట్ మా 20 ఏం రాయొచ్చు, ఇది అర్థమవుతుందా.
నెక్స్ట్ 25కి ఏముంటుంది చెప్పండి 50, ఇవే కదా ఉంది. అంటే ఇక్కడ వాల్యూ ఏమున్నాయి చెప్పండి మా 10 ప్లస్ 20 ప్లస్ 30 ప్లస్ 40 ప్లస్ 50 మొత్తం యాడ్ చేయండి. ఎంత మా 50 ప్లస్ 50 150. ఎన్ని జీరోస్ వస్తాయంటే 150 జీరోస్ ఉంటాయి. కాన్సెప్ట్ అర్థమైందా? ఆన్సర్ ఉందా? ఆప్షన్స్ లేవు. 5 10 15 20 25 కరెక్టే లేండి. 150 జీరోస్ ఎన్ని ఉంటాయి? 150. కాన్సెప్ట్ అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా? క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే మనకు ఫస్ట్ చూడండి మా జీరోస్ గురించి ఇస్తాడు. జీరోస్ రావాలంటే చూడండి, ఒక నెంబర్ని తీసుకున్నాం అనుకోండి 24 ఇంటూ 35 ఇంటూ 13 ఇచ్చి ఈ ప్రోడక్ట్లో ఎన్ని జీరోస్ వచ్చాయి అన్నాడు అనుకోండి. ఓకే, ఎన్ని జీరోస్ వస్తాయంటే దీని చూడండి 24 ఎలా రాసుకోవచ్చు అంటే 2 2s 4 4 2s 8 ఇంటూ 3నే కదా. నెక్స్ట్ 13th అవసరం లేదు, దీంట్లో 2 లేదు ఆర్ 5 కూడా లేదు కాబట్టి ఈ నెంబర్ అసలు తీసుకోకండి. ఇంకా 35 ఎలా రాయొచ్చు అంటే 5 ఇంటూ 7 ఇంతవరకు. ఓకేనా? ఇలా చూడండి ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 2s ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి, 5s ఎన్ని ఉన్నాయి 1 ఉంది. కాబట్టి లీస్ట్ నెంబర్ ఎంత ఉంది 1. మన ఆన్సర్ ఏమవుతుందంటే 1 అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైందా? లీస్ట్ నెంబర్ తీసుకుంటే ఏదైనా ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ ఎలా ఇచ్చాడు అంటే ఏమి ఇచ్చాడు చెప్పండి. నెంబరు 1 స్క్వేర్ ఇచ్చాడు, తర్వాత ఇంటూ 2 పవర్ 4 అంటున్నాడు, తర్వాత 3 పవర్ 6 ఇంటూ 4 పవర్ 8 అని సోవాన్ ఇచ్చి 25 పవర్ 50 ఇచ్చి ఎన్ని జీరోస్ వస్తాయి అంటున్నాడు. ఈ ప్రోడక్ట్లో మనం తీసుకోవాల్సింది చూడండి 2s అనేవి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చూడండి దీన్ని ఏం రాసుకోవచ్చు 2 స్క్వేర్ పవర్ 8 కదా ఉండేది, అంటే 2 పవర్ 16 ఉన్నట్టు. తర్వాత చూడండి మా 12 ఇచ్చినా ఏది ఇచ్చినా 2తో ఎక్కువ ఉన్నాయి వాల్యూస్ కాబట్టి 5 మినిమం 5 తీసుకేసుకుంటాడు. 5 తీసుకున్నప్పుడు చూడండి 5 ఉంటే 5 10. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఏం రాసుకోవచ్చు 10 తీసుకోవచ్చు. 10 ఏం రాసుకోవచ్చు 2 ఇంటూ 5 10కు నెంబర్ అవుతుంది 20. ఇది ఓకేనా? తర్వాత వచ్చే వాల్యూ చూడండి 15 తీసుకున్నప్పుడు ఏం చేస్తుంది చెప్పండి 3 ఇంటూ పవర్ ఇంటూ 15 కాబట్టి 30. నెక్స్ట్ 20 ఎలా రాసుకుంటాం 4 ఇంటూ 5 20 కాబట్టి ఎంత 40. నెక్స్ట్ 25 ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఇంకా 5 ఇంటూ 5 50 కదా, తప్పు చేసాం ఇందాక. చూడండి 5 ఇంటూ 5 ఇంటూ 50 అంటే ఇక్కడ చూడండి ఒక 5కి ఏమో 50 వచ్చినట్టు, ఇంకో 5కి ఎంత 50 ఉన్నట్టే కదా ఇక్కడ. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నట్టు అంటే 100 ఉన్నట్టు ఇక్కడ. ఇక్కడ అర్థమైంది, ఇక్కడ ఎన్ని వచ్చినాయి 100. నెక్స్ట్ యాడ్ చేయండి 140 170 190 200 మొత్తం ఎన్ని జీరోస్ వస్తాయంటే 200 వస్తాయి. అర్థమైందా? ఎన్ని జీరోస్ వస్తాయి 200 జీరోస్ వస్తాయి. రాసుకోండి మా, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ చూడండి, ఏ క్యాన్ X contains 399 liters of petrol and a can Y contains 532 liters of diesel. There be bottles in bottle of equal size so that the whole of the petrol and diesel would be separately bottled. The bottle capacity is the term of liters in an integer. How many different bottle sizes are possible? ఒక డబ్బా Xలో 399 లీటర్స్ పెట్రోల్ ఉంది మరియు డబ్బా Yలో 532 లీటర్స్ డీజిల్ ఉంది. పెట్రోల్ మరియు డీజిల్ మొత్తాన్ని విడివిడిగా బాటిల్ చేసే విధంగా వాటిని సమాన పరిమాణం ఉన్న బాటిల్లో బాటిల్ చేయాలి. బాటిల్ పరంగా బాటిల్ సామర్థ్యం యొక్క ఒక పూర్ణాంకం ఎన్ని రకాల బాటిల్ పరిమాణాన్ని సాధ్యం అవుతాయి అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ X అనేది ఒక కంటైనర్ ఉందనుకో, ఒక బాటిల్ ఉంది, దాంట్లో ఏమున్నాయంట 399 లీటర్స్ ఉందంట. Y అనేది ఎంత ఉందంట 532 లీటర్స్ ఉన్నాయంట. ఈ రెండు దానిలో కూడా ఏం చేస్తాడంటే ఒక బాటిల్ సైజులో ఈక్వల్ దాంట్లో పెడుతున్నాడంట కెపాసిటీతో. అలాంటివి ఎన్ని బాటిల్స్ తయారైతే ఉంటున్నాడు, ఎన్ని రకాల బాటిల్ పరిమాణాలు సాధ్యం అవుతాయి అంటున్నాడు. మా క్వశ్చన్ అర్థమైందా? ఇక్కడ చూడండి మా సింపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. X అనే బాటిల్ ఏమున్నాయంటే 16 లీటర్స్ ఉన్నాయి. మా Y అనే బాటిల్ ఏమున్నాయంటే 24 లీటర్స్ ఉన్నాయి అనుకోండి. ఈ రెండు సమాన సంఖ్యలో పెట్టాలంటే ఏం చేయొచ్చు చెప్పండి. ఈ రెండింటిలో మా HCF ఎంత చెప్పండి? ఈ రెండింటికి 8 కదా, 8 అంటే 8 ఉందనుకోండి. చూడండి 8 లీటర్స్ ఉంటే దీన్ని సమాన సంఖ్యలో పెట్టేయచ్చు. 8 ఫ్యాక్టర్స్ చూడండి, 4 తీసుకున్నా కూడా దాంతో డివైడ్ అవుతుంది కదా. తర్వాత 2 తీసుకున్నా అంటే ఎన్ని బాటిల్స్ ఉంటే సరిపోతుంది 3 బాటిల్స్ అంటే ఒక్కొక్కటి చూడండి 8 లీటర్స్ ఒకటి, 4 లీటర్స్ ఒకటి, 2 లీటర్స్ ఒకటి, అంటే మొత్తం 3 బాటిల్ ఉంటే సరిపోతుంది. అంటే ఇక్కడ ఏం చేయాలంటే జనరల్గా గుర్తుపెట్టుకోండి మా, ఎల్సిఎం హెచ్సిఎఫ్ తీసుకుంటాం అంటే జనరల్గా చూడండి టైమ్ అండ్ వర్క్ ఐడియా ఉందా?
ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days, బి డూ ద సేమ్ వర్క్ ఇన్ 30 days. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటాం, ఐడియా ఉందా? ఎందుకు ఎల్సిఎం తీసుకుంటాం? ఎందుకు ఎల్సిఎం తీసుకుంటాం? ఓన్లీ టైమ్ అండ్ వర్క్ మాత్రమే తీసుకోవచ్చు, ఇంకేదైనా క్వశ్చన్ తీసుకోవచ్చా? గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎల్సిఎం తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days, బి డూ ద సేమ్ అదే పనే కదా. అంటే సేమ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఎల్సిఎం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ ఉందనుకోండి, ఐడియా అవుతా? ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ ఏమి ఇస్తాడు అంటే ఏ మ్యాన్ సోల్డ్ 2 articles, ఓకే, ఏ మ్యాన్ సోల్డ్ 2 articles ఈచ్, ఏ మ్యాన్ సోల్డ్ 2 articles ఈచ్ 10,800 rupees. ఇది ఓకేనా? ప్రతి ఒక్కటి ఎంత అమ్ముతున్నాడు? 10,000. ఒక దాని మీద 20% ప్రాఫిట్ వచ్చింది, రెండో దాని మీద 10% లాస్ వచ్చింది అనుకోండి. క్లియర్ ఓకేనా? ఒక దాని మీద 20% లాభం వచ్చింది, ఇంకో దాని మీద 10%. ఓవరాల్గా ప్రాఫిట్ లాస్ ఎంత శాతం అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ప్రాఫిట్ లాస్ ఎంత శాతం అడుగుతున్నాడు? ఎంత వస్తుంది ఆన్సర్? 10% రాదు. ఓకే, క్వశ్చన్ అర్థమైందా? ముందు క్వశ్చన్ అర్థం చేసుకొని రాసుకోండి, అయితే చెప్తాను. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఏ మ్యాన్ సోల్డ్ 2 articles ఈచ్ 10,800 rupees. A man sold 2 articles each 10,800 rupees. He earns one at 20% profit and another one 10% loss. 10%. Answer 12%. Another one 10% loss. Find the profit or loss percent on whole transaction. Find the profit or loss percentage on whole transaction. క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే 2 వస్తువులు అమ్ముతున్నాడంట. ఒక దాన్ని ఏమో 10,800, రెండో దాన్ని కూడా ఎంత అమ్ముతున్నాడు? 10,800కి. ఒక దాని మీద 20% ప్రాఫిట్ వచ్చింది, రెండో దాని మీద 10% లాస్ వస్తే ఓవరాల్గా లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత శాతం అంటాడు. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు మనం చూడండి క్వశ్చన్ ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఒకసారి 100 ఉంటే ఒకసారి 120. ఓకేనా? ఒక వస్తువు 100 ఉంటే 120 కదా. ఇది ఇచ్చాడు మనకి, ఎంత ఇచ్చాడు? 10,800 ఇస్తున్నాడు. ఇది కాదు మెథడ్, జనరల్గా చెప్తున్నా ఎలా చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? 10800/120 ఇంటూ 100 కదా. 0 క్యాన్సిల్, 1s 9 అంటే ఎంత ఉన్నట్టు? 9,000 రూపీస్. ఒకదాని కాస్ట్ ప్రైస్ 9,000. ఓకేనా? రెండోది చూడండి, కాస్ట్ ప్రైస్ 100 ఉందనుకోండి, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 90. ఇది 10,800 అయితే ఇది ఎంత? 10,800/90 ఇంటూ 100, 12,000. ఓకేనా? అంటే ఒకసారి ఎంత వచ్చింది? 9,000 కొన్నాడు, రెండోది ఎంత? 12,000. రెండు కలిపి కొనింది ఎంత? 21,000 కదమ్మా. 9,000 ప్లస్ 12,000 ఎంత? 21,000. సెల్లింగ్ ప్రైస్ ఎంత కాబట్టి రెండు కలిపి ఎంత? 10,800 ఇంటూ 2, 0 21,600. వాటికి ప్రాఫిట్ ఎంత చెప్పండి? 600. బై కాస్ట్ ప్రైస్ ఎంత? 21,000 ఇంటూ 100 కదమ్మా. 0s క్యాన్సిల్. ఓకేనా? 0 అంటే 60/21, 3 20s 3 7s అంటే 20/7, 2 6/7% ప్రాఫిట్ వస్తుంది. అర్థమైందా? 2 6/7%. ఇది ఓకే కాన్సెప్ట్ అర్థమైందా? కానీ ఇలా చేయకూడదు మనం. వాడు అడిగింది ఏం చెప్పండి? ఇక్కడ చూడండి, మీ క్వశ్చన్ ఎలా చేయొచ్చు అంటే, ఒకసారి చూడండి ఎంత వచ్చిందంటే ప్రాఫిట్ 20% వచ్చింది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏం రాస్తున్నాను అంటే 120, రెండోసారి 90. ఓకేనా? ఒకసారి 120, ఇంకోసారి ఎంత? 90. ఇది ఓకేనా? 120 ఒకసారి 90 మా. చూడండి కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది అంటే, ఇది రేషియో ఎలా ఉన్నట్టు అంటే 34s 33s కదా. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అన్నాడు కదమ్మా. ఈక్వల్ అన్నప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవచ్చు కదా. అంటే 4కు 3కి ఎల్సిఎం ఎంత? 12. అంటే ఇదేమవుతుంది అంటే 3 అవుతుంది, ఇది ఎంత? 4. అంటే వీటి కాస్ట్ ప్రైస్ రేషియో 3:4 ఉన్నట్టే కదా. అంటే ఇది 30 రూపీస్, ఇది 40 రూపీస్ అనుకోవచ్చు. దీని మీద వచ్చిన ప్రాఫిట్ ఎంత? ఒక దాని మీద ఎంత వచ్చిందంటే ప్రాఫిట్ 20% ప్రాఫిట్ అంటే ఎంత వస్తుంది మా? ప్లస్ 6 రూపీస్. దీని మీద లాస్ ఎంత? 10% లాస్ అంటే 4 రూపీసే కదా. అంటే ఫైనల్లీ వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత? 2 రూపీసే కదా. బై కాస్ట్ ప్రైస్ ఎంత? 70 ఇంటూ 100 కదా. అంటే 0 క్యాన్సల్. ఓకేనా? ఎంత? 20/7 ఎంత? 2 6/7% ప్రాఫిట్. ఓకేనా? అర్థమైందా? ఇన్ కేస్ 3 ఇచ్చినా కూడా అదే మెథడ్ చేస్తాం ఈ మోడల్లో.
అలా కాకుండా ఇంకొక మెథడ్ కూడా చేసి చూడండి. ఫస్ట్ దాని మీద వచ్చిన ప్రాఫిట్ 120, ఓకేనా. రెండో దాని మీద ఎంత, ఫస్ట్ ఎంత ఇచ్చాడు మనకు, ఫస్ట్ దాని మీద వచ్చిన ప్రాఫిట్ ఏమో 20%, రెండోది ఎంత -10. ఇదే కదా వాడు ఇచ్చింది. దీన్ని 120 రాసుకోవచ్చా, 90 రాసుకోవచ్చు కదా ఇంతవరకు, ఓకేనా. చూడండి ఈ రెండు ఇంటూ చేయండి, ఎంతమా -1200. ఈ రెండు ఇంటూ చేయండి +1800, ఓకేనా. వాడు చూడండి 1800 లాభం వచ్చింది, 1200 నష్టం వచ్చింది, అంటే ఫైనల్లీ లాభం 600 కదా. 600 బై కాస్ట్ ప్రైస్ అనుకోండి, ఈ రెండు యాడ్ చేయండి 210 ఎక్కడ 120 + 90, అంటే మనకు వచ్చే ఆన్సర్ చూడండి 320 is 3 7 అంతా 20/7, ఓకేనా. కాన్సెప్ట్ ఏం లేదు, మనం గుర్తు పెట్టుకోండి. ఎనీ క్వశ్చన్లో ఈక్వల్ వచ్చినప్పుడు ఏం చేయొచ్చు, ఎల్సిఎం తీసుకోవచ్చు. అది ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, ఏరియాస్ వాల్యూ కావచ్చు, ఏదైనా క్వశ్చన్లో ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, మనం ఎల్సిఎం తీసుకోవచ్చు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కనీసం 1 or 2 క్వశ్చన్స్ ఏముంటాయంటే ఎల్సిఎం తీసుకునే క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా క్వశ్చన్ ఇది ఎండింగ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎల్సిఎం ఎక్కడ తీసుకుంటాం, హెచ్సిఎఫ్ ఎక్కడ తీసుకుంటామంటే, ఎల్సిఎం ఎక్కడ అంటే మనం చూసుకునేది టైం గురించి చెప్పేటప్పుడు ఎల్సిఎం తీసుకుంటాం. టైం గురించి చెప్పేటప్పుడు ఎల్సిఎం, మెజర్మెంట్ ఉన్నప్పుడు హెచ్సిఎఫ్ తీసుకుంటాం, ఓకేనా. మెజర్మెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, హెచ్సిఎఫ్. ఇది ఓకేనా. మనకి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ఒక డబ్బా ఉందంట. రేపు కాన్సెప్ట్ ఏం చేస్తానంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ డిస్కస్ చేద్దాం. ఫాస్ట్ ఎలా చేయాలో ఐడియా ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 12 18 24 ఇచ్చాడు. వీటి ఎల్సిఎం ఎలా, మీరు ఎలా చేస్తారు ఎల్సిఎం ఫైండ్ అవుట్. ఏదైనా సరే ఎన్ని నెంబర్లు ఉన్నా ఫస్ట్ 2 పెద్ద నెంబర్లు తీసుకోండి. పెద్ద నెంబర్లు ఏమున్నాయి, 18 × 24 తీసుకోండి. వీటి మధ్య డిఫరెంట్ ఎంత చెప్పండి, 6 అనేది రెండింటికి కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. 6 అనేది అయింది కదా. అది చూడండి 6 1s 6 3s, అంటే 24 3s ఎంత 72 అనేది వీటి యొక్క ఎల్సిఎం అవుతుంది. 12తో కట్ అవుతుందో లేదు చూడండి, 12తో కట్ అవుతుంది కాబట్టి వాటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే 72. కాన్సెప్ట్ అర్థమైందా. మనం ఏం చేస్తాం చెప్పండి, 2 పెద్ద నెంబర్లు తీసుకుంటాం, వాటి మధ్య డిఫరెంట్ ఏం చేస్తామంటే చూడండి, ఆ 2 నెంబర్ల ప్రొడక్ట్ బై వాటి మధ్య డిఫరెంట్. ఆ డిఫరెంట్ అనేది ఆ 2 నెంబర్ల యొక్క ఫ్యాక్టర్ అయి ఉండాలి అన్నప్పుడు వచ్చేది ఎల్సిఎం వస్తుంది. అదే హెచ్సిఎఫ్ అన్నప్పుడు ఏం చేస్తావు అంటే 2 పెద్ద నెంబర్ చిన్న నెంబర్ ఉన్నాయి చూడమ్మా, వీటి మధ్య డిఫరెంట్ తీసుకోండి. డిఫరెంట్ ఎంత ఉంది 6, అదే వాటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఏమవుతుంది చెప్పండి మా, నెంబర్ల మధ్య డిఫరెంట్ తీసుకుంటాం, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అదే అవుతుంది. దానికి ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నెట్లో కొట్టండి ఫైండ్ ద హెచ్సిఎఫ్ అనేది 2-3 నెంబర్లు చెప్పండి మా, ఫైండ్ అవుట్ చేద్దామా ఎలా ఇచ్చాడు. ముందు ఇదే చేద్దాం చెప్పండి, ఫస్ట్ ఇది చేసి దాంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ చూడండి, మనకేమి ఇచ్చాడు అంటే ఒక బాటిల్ ఎక్సెల్ ఎలా ఉన్నాయంటే ఎన్ని లీటర్స్ ఉన్నాయంట 399. వైలో ఎంత ఉన్నాయంట 532 ఇచ్చాడు, ఓకే. ఈ 2 దాంట్లో ఫిల్ చేయాలంటున్నాడు, అంటే ఇమీడియట్గా ఈ 2 యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. హెచ్సిఎఫ్ ఏం చేస్తున్నాడంటే 532కి 399 మధ్య డిఫరెంట్ ఎంతని చెప్పండి. 3 12లో 3 ఎంత 133 మా, ఎంత వచ్చింది చెప్పండి 133, ఓకే. అంటే చూడండి 133, ఇది చూడండి ఎన్నిసార్లు పోతుంది చెప్పండి, 3 times పోతుంది, 4 times పోతుంది, కాబట్టి 133. తర్వాత 133 ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి ఇంకా, ఎంత పోతుంది మాది ఇంకా 133 కరెక్టేనా, 133 7th పోతుంది చూడండి, అది 7 133 కదా, 7 1 7 రిమైనింగ్ ఎంత, అదే 7th పోతుంది 19th పోతుంది. అంటే దీనికి ఫ్యాక్టర్స్ చూడండి మా, 133తో 1 7 × 90 కదా. అంటే మొత్తం ఎన్ని వచ్చింది చెప్పండి, 1 2 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 3. ఆన్సర్ ఎంత 3. కాన్సెప్ట్ అర్థమైందా, రాసుకోండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా క్వశ్చన్ అర్థమైందా. మనకేమి ఇచ్చాడు అంటే ఎక్స్ అనే దాంట్లో 399 లీటర్స్ ఉన్నాయంట, వై దాంట్లో ఎంత ఉందంటే 532 ఉన్నాయంట. మనకేమి ఇస్తున్నాడు అంటే అవి కొలిచేటివి ఎన్ని ఉన్నాయి అంటున్నాడు, ఓకే. అవి ఏమి ఇస్తున్నాడు చెప్పండి, మళ్ళీ ఏమి ఇచ్చాడు, ఇంటీజర్ అయి ఉండాలంటున్నాడు, ఓకే. ఇంటీజర్ కాబట్టి ఏం చేస్తున్నాం చెప్పండి, మనకేం చేస్తున్నామంటే మనకి ఎంత వచ్చింది 133 వచ్చింది. 133 ఫ్యాక్టర్స్ ఏమున్నాయంటే ఏమన్నట్టు 133 ఒకటి వస్తుంది, తర్వాత 7 వస్తుంది, 19, అంటే మొత్తం ఎన్ని ఉన్నట్టు అంటే 3 ఉన్నట్టు. నెక్స్ట్ హెచ్సిఎఫ్ తీసుకుందాం చూడండి, నెట్లో సెట్ చేయండి.
ఫైన్ ద హెచ్సిఎఫ్ అని కొన్ని నెంబర్లు తీసుకోండి. ఫైన్ ద హెచ్సిఎఫ్ అని ఇస్తాడు కదా మా క్వశ్చన్స్. చెప్పండి ఏమి ఇచ్చాడు? 24, 36 పెద్ద నెంబర్లు చూడండి. వీటి మధ్య డిఫరెంట్ ఎంత చెప్పండి? 12. కాబట్టి వీటి హెచ్సిఎఫ్ ఎంత అంటే 12 మా. హెచ్సిఎఫ్ ఎంత? 12. ఇంకో క్వశ్చన్ చూడండి ఏదైనా. 336, 54 అన్నారు కదా. చూడండి ఇలా ఇచ్చినప్పుడు మా 54 చూడండి మా. 54తో ఇది కట్ అవుతుందా? 8 టైమ్స్ పోతుంది కదా. 8 కాదు, పోదు. 6 పోదులేండి. ఇలా ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు చూడండి సెకండ్ మోడల్ 54 ఫ్యాక్టర్స్ ఏం రాసుకోవచ్చు? 2 into మినిమం వాల్యూ 27 కదా. 27తో అది కట్ అవుతుందా లేదు చూడండి. ఆన్సర్ ఇచ్చాడా? ఏమి పోతుందా? 27తో 336 అంటే మన హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే 27 అవుతుంది మా. ఇన్ కేస్ అది కట్ కాకుండా ఏం చేస్తుంది చెప్పండి? దీన్ని ఏం రాసుకోవచ్చు ఇంకా? 3 into 18 అంతే కదా. 3 into 18 అని రాసుకోవచ్చు. ఇంకో నెంబర్ చెప్పండి ఏదైనా ఉన్నాయా? కొంచెం పెద్ద నెంబర్లు మా. లేవా నెంబర్స్? దొరకలేదా? ఫైన్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ అని కొట్టండి మా. క్వశ్చన్స్ చాలా వస్తాయి. కొన్ని రేపు ఈ టాపిక్ డిస్కస్ చేద్దామండి. హెచ్సిఎఫ్ ఎన్సిఎఫ్ ఎలా ఫౌండ్ చేయాలి, దాని మీద ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? ఇదైతే కాన్సెప్ట్ అర్థమైంది కదా. జనరల్ గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ దేంతో కాంపిటీషన్? టైంతో మా. చూడండి P = 10,000 ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% ఫస్ట్ ఇయర్, 8% సెకండ్ ఇయర్ ఇచ్చి టైం పీరియడ్ 2 years ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు అనుకోండి. ఏమడుతున్నాడు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. దీని కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇయర్ 6%, సెకండ్ ఇయర్ 8 కదా. 6 + 8 ఎంత? 14. 6 8 48. ఇది దీని ఆన్సర్. ఫస్ట్ చూడండి ఏం చేసాం? 6 + 8 ఎంత అంటే 14, 6 8 ఎంత? 48. ఇది 10,000కి. ఇన్ కేస్ 20,000 అనేది డబల్ చేసేవాడిని. ఇప్పుడు చూడండి P = 10,000 ఇస్తున్నా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7%, 8%. టైం పీరియడ్ వచ్చాక 2 years ఇస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు చెప్తారా? రెండు యాడ్ చేయండి. 15, 56 దీని ఆన్సర్. 10,000 కాబట్టి. అదే చూడండి P = 20,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%, 6%. టైం పీరియడ్ 2 years ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు అనుకోండి. ఇప్పుడు చూడండి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? రెండు యాడ్ చేయండి. 10, 24 అనేది 10,000కి, కానీ ఇచ్చింది ఎంత? 20,000. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 2048. ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్కి అకాడమిక్ ఎగ్జామ్స్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. మనం రాయాల్సింది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ టైంలో చేయాలి. ఈ టైంలో ఎవరు చేస్తారో వాళ్ళకి జాబ్స్ వస్తారు. అంటే ప్రతి క్వశ్చన్ ఎలా చేయాలి చెప్పండి? 30 to 40 secondsలో చేసేటట్టే ఉండాలి ప్రతి క్వశ్చన్. అంటే చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏం చేయాలంటే అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తాడో తెలిసినప్పుడే చేయగలం. తెలియకుంటే క్వశ్చన్ ఎక్కడే చదువుకుంటే పోతుందో టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామా? చెప్పండి. చూడండి P = 20,000 తీసుకుంటున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% ఇచ్చాడు. సెకండ్ ఇయర్ ఏమో 4% అనుకున్నాం. అది మన ఇష్టం, ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, లేకపోతే 6% ఇవ్వచ్చు. అంటే ఓకే ఇవ్వచ్చు. టైం పీరియడ్ 2 years ఇచ్చాడు అనుకోండి. టైం పీరియడ్ 2 years ఉంటే 6 + 4 ఎంత? 10. 6 4s ఎంత? 24. ఈ వాల్యూ ఎప్పుడైనా సరే 10,000కి వస్తుంది. ఆ రెండు ఒకసారి యాడ్ అవుతుంది. ఆ రెండు మల్టిపుల్ అయిన వాల్యూ దేనికి ఎంత అంటే 10,000కి. మనకి ఇచ్చింది ఎంత? 20,000. ఎప్పుడైనా సరే ప్రిన్సిపల్ బై 10,000 వేస్తాం. ఎంత వేస్తాం? ప్రిన్సిపల్ ఎంత ఉంది మనకి ఇక్కడ? 20,000 బై 10,000 వేస్తున్నాం. అంటే ఎంత వస్తుంది చెప్పండి? × 2. కాబట్టి × 2 అయితే ఆన్సర్ ఏమవుతుంది అంటే 2048 అవుతుంది. ఓకే, అదే చూడండి P = 5,000 ఇస్తున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చాకనే 8% ఇచ్చి టైం పీరియడ్ 2 years ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి మా ఆన్సర్? 1664 × 0.5 రాస్తున్నా. ఎందుకు 0.5? 10,000లో హాఫే కదా 5,000. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 832 అవుతుంది. 2 years కదా మా. 2 years, 3 years ఏవైనా సరే ఇదే కాదు. ఎనీ క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రతి క్వశ్చన్ని 22-30 secondsలో చేసే క్వశ్చన్సే.